అకాల వర్షాలు అంతంత మాత్రంగా ఉన్న ధరలు రైతులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. వాళ్లను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ రైతుల సమస్యలే ప్రభుత్వాలకు పట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతుల చుట్టూ ఈ రాజకీయం ఏంటి? తెలంగాణలో రైతన్నల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. చేతికొచ్చిన పంట వర్షపు నీటి పాలై కొంతమంది నష్టపోతే మార్కెట్లో గిట్టుబాటు ధర లేక మరికొంతమంది అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల మధ్య మాటల హీట్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసపడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవుళ్ల మీద ఒట్టేసి రేవంత్ మాట తప్పినందుకే ఈ పరిస్థితి వచ్చినట్టుగా ఉందన్నారు హరీష్ రావు. ఈ పుణ్యాత్ముడు ఏడ కనబడితే ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టుపెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని మాట్లాడి మాట తప్పిండు. మరి ఆ దేవుళ్ళకి ఏమైనా కోపం వచ్చిందా, మరి ఆ ప్రకృతికి ఏమైనా కోపం వచ్చిందా, కారణం ఏందో తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో వరుసగా గత నెల రోజుల నుంచి వడగళ్ల వానతో, గాలి దుమారంతో, అకాల వర్షాలతో చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ కు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు. అన్నదాతలు తిప్పలు పడుతుంటే పట్టించుకోకుండా అందాల పోటీలపై రివ్యూ చేస్తారా అంటూ రేవంత్ పై మండిపడ్డారు హరీష్ రావు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో కూడా ఈ ప్రభుత్వానికి తెలియడం లేదన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. విద్యార్థులు, రైతుల సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. వాళ్ళ ప్రయారిటీ రైతులు కాదు, వాళ్ళ ప్రయారిటీ గ్రామ ప్రజలు కాదు. అబద్ధాల పునాల మీద నడిచేది ఉంటుందా చెప్పండి? ఆయనకు సుందరీమణుల మీద నేనేం వ్యతిరేకం కాదు, కానీ సుందరీమణుల పోటీ జరగడం నేను వ్యతిరేకం కాదు, కానీ ఏది ముందు? అయితే రైతుల విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తమ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటామంటోంది. మరోవైపు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల పేరుతో కొత్త కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తారు. ఈ బృందాలు 1200 గ్రామాల్లో పర్యటిస్తాయి. యూరియా వినియోగం తగ్గింపు, సాగునీటి ఆదా, పంటల మార్పిడి వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు శాస్త్రవేత్తలు.